హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు ఎస్కేఎస్ అకాడమీ. ఓకేనా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది ఎండ్ స్టేజ్కి వచ్చినాయి. అండ్ దెన్ నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంది? ఓకేనా, ఎవరైతే ఇంజనీరింగ్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి మన తెలంగాణలో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటిది? ఎప్సెట్. ఓకేనా, సో ఈ ఎప్సెట్ అనేది మనకు ఆల్మోస్ట్ ఎంత ఒక 2 months టైం ఉంది. ఈ 2 months టైంలో నువ్వు ఒక ప్రాపర్ గైడెన్స్ తోటి, ఒక ప్రాపర్ షెడ్యూల్ తోటి ప్రిపేర్ అయితే మాత్రమే నువ్వు ఈజీగా మంచి ర్యాంక్ తెచ్చుకోగలుగుతావు. నెక్స్ట్ నీ బీటెక్ ఫ్యూచర్ అనేది జాగ్రత్తగా ఉండగలుగుతుంది. ఓకేనా, సో దానికోసం మన అకాడమీలో ఏంటంటే ఎప్సెట్ క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్ అనేది ఉంది. సో ఈ క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్ లో మనం అసలు ఎలా ప్రొవైడ్ చేస్తాం ఏందనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ వన్, మన అకాడమీలో ఏంటంటమ్మా ఎప్సెట్ క్రాష్ కోర్స్ అనేది ఆఫ్లైన్ మోడ్ లో ఉంది. ఓకేనా, ఇంకా ఎవరైనా ఆఫ్లైన్ మోడ్ లో నేను రాలేకపోతున్నాం సార్, మేము ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుతాం అనుకున్న వాళ్ళకి సో ఆన్లైన్ ఆప్షన్ ఉంది అండ్ ఆఫ్లైన్ ఆప్షన్ ఉంది. అండ్ డే స్కాలర్ కి ఆప్షన్ ఉంది అండ్ హాస్టల్ స్టూడెంట్స్ కూడా ఆప్షన్ ఉంది అమ్మా. ఈ రెండు ఆప్షన్స్ మనకు అవైలబిలిటీగా ఉన్నాయి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి సార్, ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని డేస్ ఉంటుంది? ఓకేనా, ప్రోగ్రామ్ డీటెయిల్స్ వచ్చేసి మనకి కోర్సు స్టార్ట్ డేట్ అనేది 16th March నుంచి స్టార్ట్ అవుతాం. అంటే 16th March అంటే నెక్స్ట్ కమింగ్ మండే రోజు 16th March నుంచి మనకి కోర్సు స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు ఏంటంటే 13th మీకు కెమిస్ట్రీ ఎగ్జామ్ అయిపోయినాక అండ్ 14th 15th 2 days అనేది ఇంటరాక్టివ్ సెషన్స్, అంటే మాతోటి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఎంసెట్ రిలేటెడ్ కానీ ఓకేనా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెమో సెషన్స్ అనేది మనకి 14th and 15th 2 days డెమో సెషన్స్ ఉంటాయి. ఎప్పుడు 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు 2 days, అంటే సాటర్డే సండే రోజు మనకి డెమో సెషన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఎవరికైనా మీకు ఇంటరాక్టివ్ సెషన్స్ కావాలి సార్ మాతోటి మాట్లాడాలనుకున్న వాళ్ళకి ఈ 2 days అనేది అవైలబిలిటీ ఉంటాయి, రండి ఒకసారి. ఓకేనా, సో మనకి ప్రోగ్రామ్ మొత్తం వచ్చేసి 54 days ప్రోగ్రామ్. టోటల్ ఎంత మనకి 54 days ప్రోగ్రామ్. ఈ 54 days ప్రోగ్రామ్ లో ఏమేమి ఉంటాయి సార్ మన అకాడమీలో అంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ కావాల్సింది ఒకటి ప్రాపర్ షెడ్యూల్. ఫస్ట్ థింగ్ ఏంటిది, మనకి ప్రీ షెడ్యూల్ ఉంటుంది. అంటే ఏంది, నువ్వు స్టార్ట్ డే 1 నుంచి March 16th నుంచి ఎండ్ నీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు నీకు ప్రాపర్ డైలీ ఏ చాప్టర్ నువ్వు చదవాలి, ఏ చాప్టర్ ఎగ్జామ్ ఉంటుంది నీకు. ఓకేనా, ఇదంతా ఒక ప్రాపర్ ప్రీ ఓపెన్ షెడ్యూల్ మనకు ఉంటుంది. ఆ షెడ్యూల్ అయితే మనం ప్రాపర్ గా వెళ్తాం. ఇది ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది. నెక్స్ట్ దీనికి ఏంటిది, కస్టమైజ్డ్ స్టడీ. ఓన్లీ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయిన స్టడీ మెటీరియల్ మాత్రమే మనం ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు జేఈఈ మెయిన్స్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా, సో మనకేంది ఎస్పెషల్లీ ఎంసెట్ కోసం ప్రిపరేషన్ చేసిన మెటీరియల్ మాత్రం మనం ప్రిపేర్ చేస్తాం. ఈ మెటీరియల్ లో ఏమేమి ఉంటాయి అంటే మనకు కస్టమైజ్డ్ సమ్ సినాప్సిస్, చాప్టర్ వైజ్ సినాప్సిస్ ఉంటాయి అండ్ పీవైక్యూ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, విత్ హింట్స్ విత్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకు ఏంది, ఫస్ట్ మనకు కావాల్సింది ఒక ప్రాపర్ ప్లాన్ ఉంది అండ్ నీకు కావాల్సిన మెటీరియల్ ఉంది. మరి నెక్స్ట్ ఏం కావాలి, నువ్వు ప్రాక్టీస్ చేసినాక టెస్టులు రాయాలి కదా. సో దానికోసం మనం ఏం తీసుకొచ్చినాం అంటే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ విత్ AI పవర్డ్ ఎగ్జామ్ అనలిటిక్స్. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అంటే నీకు కంప్లీట్ గా నువ్వు ఆన్లైన్ లోనే టెస్టులు రాస్తావు. డైలీ చాప్టర్ వైజ్ టెస్టులు మొత్తం కింద ఆన్లైన్ లోనే రాస్తావు. సార్ మరి ఎందుకు నేను ఆన్లైన్ లో రాయాలి అని అంటే, ఇప్పుడు నువ్వు ఆఫ్లైన్ లో రాస్తే నీకు వస్తుంది, ఎగ్జామ్ రాస్తావు, ఓకే నిమిషం. ఆన్లైన్ లో రాసినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఒక 100-200 మెంబర్స్ నీ బ్యాచ్ లో ఉన్నప్పుడు నువ్వు ప్రతిదీ కంపారిజన్ చేసుకోవాలి. ఏ క్వశ్చన్ ని నువ్వు ఎంత టైం స్పెండ్ చేసినావు, ఇంకా నువ్వు ఎక్కడ ఇంక్రీజ్ చేసుకోవాలనే టైం స్పీడ్ అనేది. ఓకేనా, సో ఎక్కడ నువ్వు ల్యాగ్ ఉన్నావు, ఈ ఎవ్రీథింగ్ అనలిటిక్స్ మొత్తం నీకు కంప్లీట్ గా యాప్ లో మనకు వచ్చేస్తాయి అమ్మా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో నెక్స్ట్ ఏంది అదే చెప్తాను కదా. సో ఒక్కొక్క చాప్టర్ వైజ్ 100+ డైలీ చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి అండ్ 7 వీకెండ్ టెస్టులు కండక్ట్ చేస్తాం అండ్ లాస్ట్ కి 10 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తాం. ఓకేనా, సో నీకు రాసే ఓపిక ఉంటే 10 గ్రాండ్ టెస్టులు మనం కండక్ట్ చేస్తాం. ఈ గ్రాండ్ టెస్టులు రాయడం వల్ల ఏమైతుంది, కంప్లీట్ పోర్షన్ అయిపోయినాక సో నెక్స్ట్ నువ్వు ఎంసెట్ ఎగ్జామ్ రాయబోయే కంటే ముందు మన దగ్గర నీకు కంప్లీట్ పిక్చర్ అనేది వచ్చేస్తుంది. సో దిట్ ఈస్ ద ఇక్కడ మనకున్న ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ మరి టీచింగ్ అవర్స్ ఎలా ఉంటాయి సార్, టీచింగ్ అవర్స్ ఎలా ఉంటాయి? ఓకేనా, సో మనకి అరౌండ్ మొత్తం మనకి ఏంటంటే డైలీ ఈచ్ క్లాస్ డ్యూరేషన్ వచ్చేసి 1.5 hour సెషన్ ఉంటుందమ్మా. డైలీ ఈచ్ క్లాస్ డ్యూరేషన్ ఎంత 1.5 hour సెషన్. అంటే ఇక్కడ మనకి ఎంత, మనకి 180 కదమ్మా, మనకు 180 minutes ఫైనల్ ఎగ్జామ్. సో కాబట్టి అంటే 160 క్వశ్చన్స్ నీకు అవైలబుల్ ఉన్నప్పుడు మనకు మ్యాథ్స్ ఏకి 40, మ్యాథ్స్ బికి 40, ఫిజిక్స్ కి 40, కెమిస్ట్రీకి 40. సో అందుకోసం మనం ఏం చేస్తామనంటే 1.5 hour ఈ సెషన్ మొత్తం 4 క్లాసెస్ ఉంటాయి డైలీ. ఏంటి 4 క్లాసెస్ ఉంటాయి. మ్యాథ్స్ ఏకి 40 ఒక క్లాసు, మ్యాథ్స్ బికి ఒక క్లాసు, ఫిజిక్స్ కి ఒక క్లాసు, కెమిస్ట్రీకి ఒక క్లాసు.
ఓకేనా. మ్యాథ్స్ అనేది మనకు 50% ఆఫ్ ద వెయిట్ కాబట్టి అందుకోసం మనం మ్యాథ్స్ కి 2 క్లాసెస్ వేసుకోవాలి, ఫిజిక్స్ క్లాస్, కెమిస్ట్రీకి ఒక క్లాస్. ఇవి మనకు 1.5 అవర్ సెషన్. ఈ 1.5 అవర్ సెషన్ లో కూడా మనం డిస్కస్ చేసేది ఏంటంటే కాన్సెప్ట్ కంప్లీట్ థియరీ డిస్కస్ చేస్తాం అండ్ పీవైక్యూస్ ప్రాక్టీస్ అనేది నీకు క్లాస్ రూమ్ లోనే జరిగిపోతుంది. సో దిస్ ఇస్ ద మోర్ అడ్వాంటేజ్ నీకు. ఓకేనా. సో మనకంటే డైలీ టీచింగ్ అవర్స్, టోటల్ టీచింగ్ అవర్స్ 6 అవర్స్ పర్ డే. ఒక డేలో నీకు 6 టీచింగ్ అవర్స్ ఎన్ని వస్తాయి, 6 అవర్స్ టీచింగ్ వస్తాయి. సో మొత్తం అరౌండ్ మనకి ఈ కోచింగ్ లో 250 అవర్స్ ఆఫ్ టీచింగ్ అవర్స్ అనేది వస్తుంది. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. నీకు 250 అవర్స్, ఇందులో ఈ 250 అవర్స్ లో థియరీ ప్లస్ నీకు కాన్సెప్టువల్ ప్లస్ అండ్ పీవైక్యూస్ ప్రాక్టీస్ అండ్ క్వశ్చన్ ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ లోనే జరుగుతుంది. సో దిస్ ఇస్ ద మోర్ థింగ్ మనకి ఇక్కడ ఉన్న థింగ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ చెప్పినా కదా ఆఫ్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. సేమ్ ఆఫ్లైన్ లోనే మనకి చెప్పినా కదా ఆఫ్లైన్ వచ్చిన స్టూడెంట్స్ కూడా మనకి ఈ టెస్ట్ సిరీస్ అనేది మొత్తం ఆన్లైన్ లోనే డైలీ చాప్టర్ వైజ్ టెస్ట్లు అనేది ఇస్తాం. ఆఫ్లైన్ వచ్చిన స్టూడెంట్ వీక్లీ టెస్ట్లు మాత్రం మనకి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ లోనే రాయాలి. ఖచ్చితంగా సండే వీకెండ్ టెస్ట్ ఉంది. మండే టు సాటర్డే క్లాసెస్ జరుగుతాయి. ఆ మండే టు సాటర్డే జరిగిన క్లాసెస్ మొత్తం మనం సండే రోజు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సో అవి మనకి 7 వీకెండ్ టెస్ట్లు వస్తాయి. అండ్ 10 గ్రాండ్ టెస్ట్లు ఏం చేస్తున్నాం అంటే మనము 5 మనం ఇక్కడ ఆఫ్లైన్ లో సెంటర్ లో పెట్టేస్తాం. ఓకేనా. సో రిమైనింగ్ 5 వచ్చేసి నీకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో ఇచ్చేస్తాం. అంటే సార్ మాకు 5 సరిపోతలేవు, ఇంకా మేము రాయాలనుకుంటున్నాం అంటే దెన్ యూ కెన్ డూ ఇట్. ఇంకా 5 అనేది మనం ఆన్లైన్ లో రాసుకోవచ్చు. ఓకేనా. సో ఆల్రెడీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ సేమ్ ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళకు కూడా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో మనకు కంప్లీట్ గా ఎగ్జామ్ ఫోకస్డ్ మీకు గైడెన్స్ అనేది ప్రాపర్ గా ఉంటుందమ్మా. ఓకేనా. మేము ఇక్కడ మీకు అవైలబిలిటీ ఉంటాం కాబట్టి మీకు జాగ్రత్తగా మన క్లాస్ టైమింగ్స్ వచ్చేసి 9 to 4 ఉంటాయి అమ్మా. 9 AM to 4 PM క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ టైమ్స్ డ్యూరేషన్ లో మనకి ఇంకా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఎగ్జామ్ ఫోకస్ లో మనకి గైడెన్స్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. అండ్ కాన్సెప్ట్ ప్లస్ పీవైక్యూ ప్రాక్టీస్ చెప్పినా కదా ఆల్రెడీ. అండ్ డౌట్ సెషన్ కూడా ఉంటుంది. డౌట్స్ అనేది ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే క్లాస్ అయిపోయింది కానీ నాకు డౌట్స్ చెప్పలేము. డౌట్ సెషన్స్ కూడా మీకు క్లారిటీగా ఉంటాయి. సో మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటాం కాబట్టి మీకు డౌట్స్ వచ్చినా కూడా క్లియర్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్. ఆఫ్లైన్ వచ్చే స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక ఆన్లైన్ లో మనకి ఆన్లైన్ కోర్స్ అనేది కంప్లీట్ గా ఇట్ ఈస్ అబౌట్ ద నువ్వు యాప్ నుంచి క్లాసెస్ వినొచ్చు. ఇది కూడా ఏంటి సార్ రికార్డెడ్ కాదమ్మా, డైలీ లైవ్ క్లాసెస్. అంటే ఆఫ్లైన్ స్టూడెంట్స్ కి అయితే ఎలాగ నీకు డైలీ 1.5 అవర్ సెషన్ జరుగుతుందో ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా సేమ్ డైలీ 1.5 అవర్ సెషన్. అంటే 1.5 అవర్ ఎన్ని మనకి మొత్తం సేమ్ 6 అవర్స్ ఆఫ్ క్లాస్ రూమ్ టీచింగ్. వీళ్ళకి కూడా లైవ్ క్లాసెస్ 6 అవర్స్ సేమ్ జరుగుతూ ఉంటాయి. క్లాసెస్ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. ఇవేం రికార్డెడ్ కాదు. సార్ ఒకవేళ నేనేమన్నా మిస్ అయినా ఆ రోజు నాకు ఏదన్నా అర్జెంట్ వర్క్ పడి వినలేదు అంటే నువ్వు మళ్ళీ ఈవినింగ్ వచ్చినాక విననీ కోసం దానికి రికార్డెడ్ క్లాసెస్ కూడా మళ్ళీ నీకు బ్యాకప్ ఉంటుంది. అండ్ మన క్లాస్ రూమ్ ఇప్పుడు ఈ బోర్డు పైన టీచ్ చేసిన క్లాస్ రూమ్ నోట్స్ పీడిఎఫ్ కూడా మళ్ళీ నీకు ఏమై చేస్తున్నాం యాప్ లో మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనకు కనబడే యాప్ ఉంది కదా, ఈ యాప్ అనేది మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు కంప్లీట్ గా అక్కడ నుంచే వస్తుంది. ఓకేనా. ఇంకొకటి మెటీరియల్ ఆఫ్లైన్ లో కావాలన్న వాళ్ళకి ఆఫ్లైన్ లో పంపిస్తాం. ఆఫ్లైన్ లతో పాటు ఇంక ఎక్స్ట్రా మెటీరియల్ ఏంటంటే నీకు ఆన్లైన్ లో పీడిఎఫ్స్ కూడా మోర్ ఇంకా నీ సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేది చాలా సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ యానిమేటెడ్ వీడియోస్ కూడా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి కాన్సెప్ట్ అర్థం కాదు. సో కాన్సెప్ట్ అర్థం కానప్పుడు ఆ చాప్టర్ ని మనం ఏం చేస్తున్నాం అంటే యానిమేటెడ్ వీడియోస్ కూడా ఇవి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అమ్మా నీకు. ఓకేనా. సో ఇవన్నీ ఎక్స్ట్రా మీకు బెనిఫిట్స్ పాయింట్ ఆఫ్ ఈ యానిమేటెడ్ వీడియోస్ కూడా ఇస్తున్నాం. ఓకేనా. అండ్ సేమ్ ఏ అబౌట్ ఎగ్జామ్ అనాలిసిస్ సేమ్ అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఇది సేమ్ గైడెన్స్. మనం ఆన్లైన్ లో కూడా పీవైక్యూస్ ప్రాక్టీస్ కంపల్సరీగా ఉంటుంది. అండ్ డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి. ఏం టెన్షన్ పడకండి. ఆన్లైన్ లో వచ్చిన స్టూడెంట్స్ కూడా మీకు డౌట్ సెషన్స్ అనేది క్లారిటీగా ఉంటాయి. ఓకేనా. మీరు చేయాల్సింది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నుంచి మొత్తం మీకు అక్కడే ఉండొచ్చు. ఓకేనా. క్లియర్ కదా. సో నెక్స్ట్ మరి ఇంకా అయిపోయింది. మరి డే స్కాలర్ వాళ్ళకి సార్ నేను హాస్టల్కి వస్తున్నా మరి నాకేమిటి అడ్వాంటేజెస్ సార్ అంటే హాస్టల్ స్టూడెంట్స్ కి ఇప్పుడు మనకు హాస్టల్ స్టూడెంట్స్ కి ఏంటిది ఆల్రెడీ రెగ్యులర్ గా 9 to 4 క్లాసెస్ జరుగుతాయి. 9 to 4 క్లాసెస్ జరుగుతాయి. సో 9 to 4 క్లాసెస్ అయినాక ఈవినింగ్ ఏమైందంటే మళ్ళీ మనకి 5 PM to 8 PM. ఓకేనా. సో ఎవరైతే హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ ఉంటారో 9 to 4 క్లాసెస్ అయిపోయినాక 4 to 5 1 అవర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఏం చేస్తాం అంటే 5 to 8 PM ఇక్కడ మళ్ళీ మనకి స్టడీ అవర్స్ ప్రాక్టీస్ ప్లస్ నువ్వేం చేయాలి డైలీ టెస్ట్లు ఉన్నాయి కదా మనం రాయాల్సినవి. సో ఆ డైలీ టెస్ట్లు అనేది నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటావు. ఓకేనా. సో ఇక్కడ మనకి ప్రాక్టీస్ ప్లస్ డైలీ టెస్ట్లు అనేది ఈవినింగ్
5 to 7 అనేది ఉంటుంది. సో హాస్టల్ స్టూడెంట్స్ కి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అన్నట్టు. మీరు కనుక సీరియస్ గా ప్రిపేర్ అయ్యాను అనుకుంటే మీరు రండి, మేము చూసుకుంటాం. దట్స్ ఇట్. మాతో పాటు ఈ 2 మంత్స్ జర్నీ చేయండి. దట్ ఈస్ యువర్, మీరు చేయాల్సింది అది ఒకటే. ఏంది ఫస్ట్ మీరు రావడమే పని, ఎలా ఏమిటి అనేది మనం ప్లాన్ చేసుకుందాం. దట్స్ ఇట్. ఓకేనా? సో నెక్స్ట్ మనకి అయిపోయింది. నెక్స్ట్ ఏంది మరి అసలు సార్ ఆన్లైన్ కోర్స్ ప్రైస్ ఎంత ఉంది సార్? ఆన్లైన్ కోర్సు ప్రైస్ ఉంది. ఇప్పుడు మనకు అంతా అయిపోయింది, మనకు కావాల్సిన ఫైనల్ గా ప్రైస్ డీటెయిల్స్ చెప్పండి సార్. యాక్చువల్ గా అయితే ఆన్లైన్ కోర్స్ ప్రైస్ 5399, కానీ మనకు మీకోసం ఏం చేస్తున్నాం, ఈ 5399 కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే 2399కే ఇస్తున్నాం. ఎంత ఇస్తున్నాం? 2399కే ఇస్తున్నాం. సార్ ఈ 2399 కూడా కాదు, ఇంకా ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏమేం చేస్తున్నాం అంటే మేము అందులో 2399 లో కూడా 500 డిస్కౌంట్. దిస్ ఇస్ ఫర్ ఫస్ట్ 100 రిజిస్ట్రేషన్ స్టూడెంట్స్ కి ఎంత ఇస్తున్నాం మనం? 2499కే ఇస్తున్నాం. ఎంత? 2499కే ఇస్తున్నాం. సో ఆన్లైన్ స్టూడెంట్స్ ఇది యూటిలైజ్ చేసుకోండి, ఇది లిమిటెడ్ టైం ఆఫర్. ఓకేనా? సో ఆల్రెడీ మనకి కొన్ని అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నాం, 2499 అనేది తొందరగా క్లోజ్ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ మరి ఆన్లైన్ కోర్స్ ప్రైస్ సార్, సేమ్ ఆన్లైన్ కోర్స్ పై కూడా మన ఒరిజినల్ కోర్స్ పైన ఏం చేస్తున్నాం, లిమిటెడ్ టైం ఆఫర్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక 5000 అనేది ఆన్ కోర్స్ ప్రైస్ మీద మనం 5000 అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇది కూడా లిమిటెడ్ టైం ఆఫర్. వన్స్ మనం అడ్మిషన్స్ ఆల్రెడీ అవుతున్నాయి కాబట్టి అడ్మిషన్స్ మనం టార్గెట్ అనుకున్న క్లోజ్ కాగానే లిమిటెడ్ అడ్మిషన్స్ కాబట్టి మనం ఏం చేయాలి, మీరు ముందే మీ సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? 5000 లిమిటెడ్ టైం ఆఫర్ అమ్మా, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే? సో ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ మన క్రాష్ కోర్స్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలి అని అంటే మీకు ఇక్కడ కనబడే కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, సో ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి కనెక్ట్ అవ్వండి. మా టీం వాళ్ళు మీకు ఇంకా క్లియర్ గా మన ఎంసెట్ క్రాష్ కోర్స్ ఎస్కేఎస్ అకాడమీలో ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గా మీకు డీటెయిల్స్ చెప్తారు. ఓకేనా? సో మీ ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఎంసెట్ కోచింగ్ తీసుకునే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.